హలో, నేను మిస్ రావు. మస్తాన్ సాయి, శేఖర్ భాష, లావణ్య, రాజ్ తరుణ్ ఈ పేర్లు ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్నాయి. వీళ్ళు రకరకాల కేసుల్లో ఉన్నారు. రకరకాల కేసులకు సంబంధించినటువంటి నిందితులు లేదంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వీళ్ళు. రాజ్ తరుణ్ సినిమాకు సంబంధించినటువంటి హీరో. ఆయనకి సంబంధించినటువంటి ఎపిసోడ్లో లావణ్య గారు ఉన్నారు. ఈ లావణ్య శేఖర్ భాషకి ఏదో పడదనేది ఒకటి. అసలు మస్తాన్ సాయి దీని అందరికీ కేంద్రం అని చెప్పి ఇంకొకటి. అసలు మస్తాన్ సాయి చేసినటువంటి అత్యంత పెద్ద ఫ్రాడ్ ఏంటంటే, క్షమించరా అనేటువంటి నేరం ఏంటంటే, అమ్మాయిల్ని న్యూడ్గా వీడియోలు తీయటం, న్యూడ్గా షూట్ చేయటం, న్యూడ్గా ఫోటోలు తీయటం, వాటిని ఉపయోగించుకొని బ్లాక్మెయిల్ చేయటం. ఇలా దాదాపు 300 మంది అమ్మాయిలకు సంబంధించినటువంటి ఫోటోలు పైగా వీడియోలు అవన్నీ ఉన్నాయి అని చెప్పి పోలీసులు ప్రాథమికంగా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. దానికి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ని అప్పచెప్పింది ఎవరంటే లావణ్య. లావణ్య అప్పచెప్పినటువంటి ఈ హార్డ్ డిస్క్లో కొన్ని వందల అమ్మాయిల వీడియోలు, అమ్మాయిల ఫోటోలు న్యూడ్గా ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. సరే, దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దీని వెనుక డ్రగ్స్కి సంబంధించినటువంటి వ్యవహారం ఉంది, మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం ఉంది, అలాగే చీటింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం ఉంది, హనీ ట్రాప్కి సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. ఇన్ని రకాల కోణాలు ఈ కేసులో ఉన్నాయి. వీటన్నిటిని కనుక ఛేదిస్తే ఒక కీలకమైనటువంటి తెలంగాణ నేత భాగోతం బయటపడే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఒక ఐపీఎస్ అధికారి ప్రమేయం కూడా ఉంది దీంట్లో అని చెప్పి ఇంకొక న్యూస్ స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియాలో. మస్తాన్ సాయి బేస్ గుంటూరు. అక్కడి నుంచి అతను తన యొక్క చీటింగ్ నేచర్ని ప్రారంభించారని చెప్పి ఇప్పుడు ఆయన గురించి రకరకాలుగా పోస్టులు పెడుతూ ఉన్నారు. దాదాపు 4 కేసులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి మస్తాన్ సాయి మీద. ఈ మస్తాన్ సాయి అనే అతను అమ్మాయిల్ని న్యూడ్ ఫోటోలు తీయటం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, బ్లాక్మెయిల్ చేసి ఆ ఫోటోలను వేరే వాళ్ళకి, ఆ వీడియోలను వేరే వాళ్ళకి అమ్ముకోవటం, ఇలా రకరకాలుగా చేసేటువంటి నేచరు అనేది. సరే, ఇతని వ్యవహారం ఎప్పుడు బయటకు వచ్చింది అసలు అని అంటే, రాజ్ తరుణ్కి లావణ్యకి ఇద్దరికి బెడిసింది. బెడేయటంతో మస్తాన్ సాయి వ్యవహారం బయటకు వచ్చింది. సో ఇవన్నీ కూడా వీళ్ళకి ఈ మస్తాన్ సాయి కానీ, రాజ్ తరుణ్కి కానీ, లేదంటే లావణ్యకి కానీ, లేదంటే శేఖర్ భాషకి కానీ తెలియకుండా ఇవన్నీ జరిగాయా అని అంటే ఖచ్చితంగా వీళ్ళకి పూర్వపరిచయాలు ఉండి ఉంటాయి. వీళ్ళందరూ కలిసి ఏదో గుడుపుట అనేది చేశారు. హనీ ట్రాప్ లావణ్య చేసిందా, లేదంటే మస్తాన్ సాయి బ్లాక్మెయిల్ చేశాడా, లేదంటే శేఖర్ భాష వీళ్ళకి సహకరించాడా, అసలు మస్తాన్ సాయి శేఖర్ భాషకి ఎందుకు గొడవలు వచ్చినాయి, లావణ్యకి మస్తాన్ సాయికి ఎందుకు గొడవలు వచ్చినాయి, రాజధానికి లావణ్య ఇద్దరు విడిపోవడానికి కారణమైంది, ఇవన్నీ కూడా సినిమాస్ట్ కథలు. బట్ వీళ్ళందరూ కలిసి డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా సమ్ ఫ్రాడ్స్కి పాల్పడ్డారనేది పోలీసుల యొక్క అనుమానం. అందుకే వీళ్ళందరినీ విచారించాలని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. యాక్చువల్గా ఈ కేసులో మొత్తం వివరాలన్నీ కూడా లావణ్య ఇచ్చారు. అంతవరకు ఆవిడ్ని సంతోషించారు. లావణ్య ఒక లేడీ, మోసపోయినటువంటి లేడీ. ఆవిడ చాలా ధైర్యంగా కేసును ఫేస్ చేస్తున్నారు. ప్లస్ మస్తాన్ సాయి లాంటి హార్డ్ కోర్ క్రిమినల్ దగ్గర నుంచి ఈ హార్డ్ డిస్క్ని పోలీసులకు అప్పచెప్పడం అంటే అంత ఆషామాషి కాదు. ధైర్యంగా ఫేస్ చేసింది లావణ్య, అంతవరకు ఒప్పుకోవచ్చు. కానీ ఆవిడ మీద కూడా హనీ ట్రాప్ చేసేటువంటి అలవాటు ఉందని ఆవిడ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సరే, మొత్తం మీద కేసు అయితే పోలీసుల దగ్గరికి వచ్చింది, పోలీసులు విచారిస్తున్నారు. దీంట్లో కొత్త కోణం ఏంటంటే డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసు. ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎక్కడ హైదరాబాద్లో బయటకు వచ్చినా దాని మూలాలు ఒక కీలకమైనటువంటి నేత చుట్టూ తిరుగుతూ ఉంటాయి. గతంలో ముంబైలో సుశాంత్ అనేటువంటి సినిమా నటుడు సూసైడ్ చేస్తున్నప్పుడు డ్రగ్స్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం బయటకు వచ్చింది. అప్పుడు కూడా విచారణలో రకుల్ ప్రీత్ సింగ్కి సంబంధించినటువంటి ఎపిసోడు, రకుల్ ప్రీత్ సింగ్ని అక్కడ ముంబై పోలీసులు విచారించారని చెప్పి, ఆ విచారించినటువంటి సందర్భంగా హైదరాబాద్లో డ్రగ్స్ మూలాలు బయటపడ్డాయని, ఆ డ్రగ్స్ మూలాలు వెనక కీలకమైన నేత ఉన్నాడని చెప్పి ఇలా రకరకాలుగా ప్రచారం జరిగింది.
అసలు భారతదేశంలో ఎక్కడ డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసులు బుక్ అయినా దాని మూలాలు హైదరాబాద్లో ఉంటున్నాయి అని చెప్పి చాలా క్లియర్గా అనేక సందర్భాల్లో బయటపడింది. ఈవెన్ బెంగళూరులో జరిగినటువంటి రైడ్స్లో కూడా డ్రగ్స్కి సంబంధించినటువంటి మూలాలు హైదరాబాద్లో కనిపించాయి. సో మస్తాన్ సాయి ఇన్ని వీడియోలు షూట్ చేశాడంటే డ్రగ్స్ అలవాటు చేసి మహిళలకి, లేడీస్కి ఆ డ్రగ్స్ మత్తులో ఈ వీడియోలు తీసుంటారనేది పోలీసులు ఒక అనుమానం. మరి ఈ వీడియోని ఎవరికి పంపించారు అని అంటే కొంతమంది పొలిటీషియన్స్కి, కొంతమంది సెలబ్రిటీస్ పంపించాడు మస్తాన్ సాయి అనేది పోలీసులు ఇప్పుడు అనుమానిస్తూ విచారణ ప్రారంభించారు. మరి దీంట్లో ఆ పొలిటీషియన్ ఎవరు, ఆ పొలిటీషియన్ ఎందుకు డ్రగ్స్ కేసుని అసలు లేకుండా చేశారు, అసలు ఫైల్సే తగలబెట్టారు, డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణ ఫైల్సే తగలబెట్టారు. హైకోర్టు, తెలంగాణ హైకోర్టు చాలా సీరియస్గా అసలు మీరు డ్రగ్స్కి సంబంధించిన కేసులో ఫైల్స్ని ఎందుకు తగలబెట్టారు అని చెప్పి నిలదీసింది హైకోర్టు. ఇలాంటి పరిస్థితుల్లో మరి దీని వెనక పెద్ద భోగోతం నడిచింది. పెద్ద రాజకీయపరమైనటువంటి ఒక నేత ఉన్నాడు, అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక ఐపీఎస్ ఉన్నారు. ఎవరు ఐపీఎస్? ఆ ఐపీఎస్కి సంబంధించినటువంటి ఆనవాళ్లు ఇప్పుడు మస్తాన్ సాయి దగ్గర ఉన్నాయా? ఆ ఐపీఎస్కి ఈ వీడియోలు పంపించారా? ఆ ఐపీఎస్ సహాయంతో ఈ మొత్తం క్రైమ్ చేశారా అనేటువంటి కోణం నుంచి కూడా ఇప్పుడు తెలంగాణ పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఈ మొత్తం కేసులో ఆ ఐపీఎస్ ఎవరు, ఆ పొలిటీషియన్ ఎవరు బయటపడాలి. ఆ ఇద్దరి దగ్గరికి వెళ్ళి పోలీసులు విచారించాలంటే ముందు మస్తాన్ సాయి నోరు విప్పాలి, లావణ్య నోరు విప్పాలి, శేఖర్ భాష నోరు విప్పాలి. శేఖర్ భాష మస్తాన్ సాయి మీద, మస్తాన్ సాయి శేఖర్ భాష మీద, వీళ్ళిద్దరి మీద లావణ్య ఇలా చెప్పుకుంటూ కేసుని డైవర్ట్ చేస్తున్నారనేది పోలీసులు భావిస్తూ ఉన్నారు. అందుకే పోలీసులు వీళ్ళందరినీ ఒకే చోట కూర్చోబెట్టి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేసి విచారిస్తే అప్పుడు ఆ పొలిటీషియన్ పేరు, అలాగే కొంతమంది పోలీసులు ఉన్నారని చెప్తున్నారు, వాళ్ళల్లో ఒకళ్ళు ఐపీఎస్ అంటున్నారు, వీళ్ళిద్దరి పేర్లు బయటకు వస్తే కానీ ఈ మొత్తం కథ ఎండ్ అయ్యేటువంటి అవకాశం లేదు. లేదంటే ఇది మధ్యలోనే అర్ధాంతరంగా ఈ కేసు వీగిపోయేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటంటే కీలకమైనటువంటి నేత ఉంటున్నారు దీని వెనక, కీలకమైనటువంటి పొలిటీషియన్స్ కూడా కొంతమంది ఉన్నారు ఈ వీడియోస్ షేర్ చేసుకొని ఆనందించేటువంటి వాళ్ళు కూడా అని చెప్పి ఇప్పుడు వినిపిస్తుంది. సో మొబైల్స్ హ్యాండ్ అవుట్ చేసుకున్నారు పోలీసులు, మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లు హ్యాండ్ అవుట్ చేసుకున్నారు, లావణ్య పూలను పరిశీలిస్తున్నారు, శేఖర్ భాష పూలను పరిశీలిస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత పోలీసులు కనుక యాక్యురేట్గా కనుక దీన్ని విచారణ చేస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా డ్రగ్స్ మీద ఏ విధంగా అయితే పోరాడుతున్నారు, ఆ పోరాటానికి ఫుల్ స్టాప్ పడాలంటే ఈ కేసుకు సంబంధించినటువంటి మొత్తం ఒక కొలిక్కి రావాలి. అప్పుడు అసలు డ్రగ్స్ మూలాలు బయటపడే అవకాశం ఉంది అని చెప్పేసి పోలీసులు భావిస్తున్న తరుణంలో ఆ నేత ఎవరు, ఐపీఎస్ ఎవరు, ఆ పోలీసులు ఎవరు, ఆ సెలబ్రిటీలు ఎవరు, ఈ న్యూడ్ వీడియో కాల్స్ని ఎలా షేర్ చేసుకొని ఎలా వాటిని మార్కెట్ చేశారనే దాని మీద మీకున్నటువంటి సమాచారాన్ని ట్రోల్స్లో